నైంటీస్లో పిల్లలు డీమార్ట్ అనే ప్రపంచం ఉండేది కాదు. బర్త్డే అంటే పెద్ద సర్ప్రైజెస్, ఖరీదైన గిఫ్ట్లు కూడా ఉండేవి కాదు. అయినా మా చిన్నప్పటి ఆనందం మాత్రం చాలా పెద్దది. మా చిన్నప్పుడు బర్త్డే అంటే అమ్మ చేసే పాయసం లేదా ఇంట్లో చేసే చిన్న వంటకం, కొత్త బట్టలు కూడా ప్రతి బర్త్డేకి వచ్చేవి కాదు. ఏడాదికి ఒకసారి పండుగ తెస్తే అదే విషయం. స్నాక్స్ కూడా ఇలా ఎన్నో రకాలుగా ఉండేవి కాదు. ఒక చిన్న చాక్లెట్ లేదా బిస్కెట్ దొరికినా అది కూడా అందరితో పంచుకొని తినేవాళ్ళం. ఇప్పుడు కాలం మారిపోయింది. డీమార్ట్ లాంటి పెద్ద స్టోర్స్లో పిల్లలకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. కానీ మేము మా పిల్లలకి ఒక విషయం మాత్రం నేర్పించాలనుకుంటున్నాం. వస్తువుల విలువ కంటే ప్రేమ విలువ ఎక్కువ అని ఈరోజు మా రెండో వాడి బర్త్డే కోసం వచ్చాం. అయితే ఇద్దరు పిల్లల కోసం కూడా చిన్న చిన్న స్నాక్స్ తీసుకున్నాం. ఒకరి ఆనందం ఇంకొకరికి కూడా పంచాలని మా కోరిక. పిల్లలకు మనం ఇచ్చేది ఖరీదైన గిఫ్ట్లు మాత్రమే కాదు, వాళ్ళతో కలిసి గడిపే సమయం కూడా ఒక బహుమతి. ఈరోజు వాళ్ళతో కలిసి షాపింగ్ చేయడం, వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న స్నాక్స్ తీసుకోవడం రేపు వాళ్ళ చిన్ననాటి అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కాలం మారింది, షాపింగ్ చేసే చోటు మారింది, కానీ పిల్లల చిరునవ్వు మాత్రం ఎప్పటికీ మారదు. అదే మా కుటుంబానికి పెద్ద గిఫ్ట్. మేము ఏం కొన్నాము, పిల్లల రియాక్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. మీరు 90s కిడ్స్ అయితే మీ చిన్న నాటి బర్త్డే జ్ఞాపకాలను కామెంట్లో చెప్పండి. డీమార్ట్లో షాపింగ్ చేయడం కంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడ్డ సమయమే ఎక్కువైంది. అంతలో పేమెంట్ విషయంలో చిన్న సమస్య కూడా వచ్చింది. అలాంటి చిన్న ఇబ్బందులు షాపింగ్లో ఎప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. పిల్లలు మాత్రం ఆకలితో అమ్మ ఇంకా ఎంతసేపు అని అడుగుతూనే ఉన్నారు. కానీ చివరికి అన్నీ పూర్తయి పిజ్జా చేతికి రాగానే పిల్లల ముఖంలో కనిపించే ఆనందం చూసి మేమైతే ఇక్కడ వెయిట్ చేసి చాలా అలసిపోయాను. తీసుకోవడం మేము చేసిన షాపింగ్ కంటే క్యూలోనే ఎక్కువసేపు నిలబడ్డాం. మళ్ళీ పిజ్జా కోసం వెయిట్ చేసాం. అయ్యో, కుటుంబంతో కలిసి గడిపిన ప్రతి క్షణం ఎంతసేపు ఎదురు చూసినా చివరికి ఒక మంచి జ్ఞాపకమే అవుతుందని నాకైతే అనిపిస్తుంది. షాపింగ్ అయితే ఏం చేసామనేది, మేమైతే చెప్పుల కోసం వెళ్ళాం. బట్ బడ్జెట్ ఎంత అయింది తెలుసా? 3300 అయింది. అండ్ బాస్కెట్లో చూస్తే ఏమీ తీసుకోలేదు. అసలు ఏంటో ఈ డీమార్ట్. మనం ఏదో తీసుకోవాలని వెళ్తాం అండ్ ఏదేదో తీసుకుంటాం. అంటే టెంప్టేట్ చేయడానికి డిస్కౌంట్స్ పెడతారో, బట్ వాళ్ళు డిస్కౌంట్స్ చూసి మనం టెంప్ట్ అవుతామో అసలు అర్థం కాలేదు. ఇక్కడైతే మా వాడికి మెట్రో అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడు మేము అక్కడ వెయిట్ చేసినప్పుడు 3-4 మెట్రోస్ ఉన్నాయి. అండ్ మెట్రోస్ వచ్చిన ప్రతిసారి వీడియో తీయాలనుకుంటా, బట్ మిస్ అవుతా. అండ్ ఫైనల్గా వెజ్ పిజ్జా అయితే వచ్చింది. అండ్ 99 రూపీస్కి వెజ్ పిజ్జాకి టేస్ట్ బాగానే ఉంది, బట్ థిన్ క్రస్ట్ అయితే ఇంకా బాగుంది. బట్ 99కి ఇది ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఎక్కువ. మా పిల్లలు అయితే చాలా ఎమ్మీగా అయితే తినేశారు. అండ్ తిన్న తర్వాత వెయిటింగ్ కూడా ఒక జ్ఞాపకాన్ని ఇస్తున్నది అయితే నాకు అనిపించింది. అండ్ పిజ్జా తిన్నాక ఫుడ్ టైం కూడా అయిపోయింది. డైలీ 7:30కి తినేవాళ్ళు, ఆ రోజు అయితే 8:30 అయింది. అండ్ మేమందరం అయితే తినేసాం. మా వాడైతే తినగా తీయగా ఉన్నట్టు స్లోగా తింటాడు. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బయట తిందాం అనుకున్నాం, బట్ నాకు తెలుసు కదా లేట్ అవుతుందని నేను ముందే ఫుడ్ కూడా తీసుకొచ్చేసాను. అండ్ మా పిల్లలకి కార్లో వెళ్ళేటప్పుడే ఫుడ్ కూడా తినేశారు. అండ్ తినేసి అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నారు. ఎందుకో కొంచెమే తిన్నారంటే ఆల్రెడీ పిజ్జా తిన్నారు కాబట్టి మరీ హెవీగా అవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ చూడాలనిపిస్తుంది. అండ్ మా వాళ్ళైతే డీమార్ట్లో ఈ బుక్స్ అయితే కొనుక్కున్నారు. వేలోనే అవేమేమో మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుకుంటారో ఏమో వాళ్ళకే తెలియాలి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వట్ట అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ డీమార్ట్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, అండ్ డీమార్ట్లో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎంత స్పెండ్ చేశారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాబా.